తెలంగాణ బీజేపీలో ఏకుమేకులా తయారయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనను జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేశారని ఆరోపించారు రాజాసింగ్. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు సూచించారని అన్నారు ఆయన. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైన రాజాసింగ్ ఇటీవల కీలకమైన వ్యాఖ్యలే చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యేవారిని కాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేసే నిఖార్సైన లీడర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. డీటెయిల్స్ ఈ స్టోరీలో. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగారపు కిషన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలపై కోపంతో పార్టీని బొందపెట్టొద్దని పార్టీ క్యాడర్కు ఆయన సూచించారు. అంతేకాదు, అవకాశం కోసం కొందరు నాయకులు ఎదురు చూస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు. అలాంటి వారిని తగిన సమయంలో హైకమాండ్ దెబ్బ కొడుతుందని మీరు చూస్తూ ఉండండి. పరోక్షంగా గోషామహల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ను ఉద్దేశించి హితవు పలికారు. ఇటీవల కాలంలో రాజాసింగ్ పార్టీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు. బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు రాజాసింగ్ అసెంబ్లీకి హాజరు కాలేదు. దీనిపై పార్టీలో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్న వేళ రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యేవారిని కాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేసే నిఖార్సైన లీడర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే లీడర్ను అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు. రాజాసింగ్ ఎవరినీ పేరు పెట్టి విమర్శించకపోయినా కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా పరోక్షంగా ప్రస్తావించిన కిషన్ రెడ్డి, నేతలపై కోపంతో పార్టీని బద్నాం చేయొద్దని, బొంద పెట్టవద్దని అనడం గమనార్హం. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు రాజాసింగ్, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రస్తుతం బీజేపీకి అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డి దీనికి గాను మరికొంత కష్టపడాల్సి ఉందని తేల్చి చెప్పారు. కానీ కొందరు పార్టీని డైల్యూట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, నాయకుల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు మనసులో పెట్టుకుని పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాష్ట్ర పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు, రాజాసింగ్పై కిషన్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజాసింగ్ను కూల్ చేయడానికి కిషన్ రెడ్డి అలా మాట్లాడారా? కిషన్ సూచనలలో గోషామహల్ ఫైర్ బ్రాండ్ సమన్వయం పాటిస్తుందా అన్న చర్చ మొదలైంది.